మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చా లేదా తెలుసుకుందాం. సో డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ ఉండొచ్చు. అది హెరిడిటరీగా ఇన్హెరిట్ అయినా, లేకపోయినా టైప్ 2 డయాబెటీస్ ఉండొచ్చు. అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి, మనకి ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ తోటి మనకు వచ్చే టైప్ 2 డయాబెటీస్. ఇది పెద్దవాళ్ళలో వస్తుంది. టైప్ 1 అనేది చిన్న వాళ్ళలో వస్తుందన్నమాట. సో టైప్ 1 అయినా టైప్ 2 అయినా మనము ఆహారము కంట్రోల్ పోర్షన్లో తీసుకున్నప్పుడు, సరి అయిన కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మనకు షుగర్స్ అనేవి చాలా మెయింటైన్ అవుతాయి అన్నమాట. సో టైప్ 1 డయాబెటీస్లో కొంచెం ఈజ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదైనా గబుక్కన తినేసినా సరే వాళ్ళ ఇన్సులిన్ ఎక్కువ తీసేసుకుంటారు. సో వాళ్ళకి అదొక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా బెనిఫిట్ కాదు, బట్ వాళ్ళకి అలాంటి అవకాశం ఉంటుందన్నమాట. బట్ టైప్ 2 డయాబెటీస్లో ప్యాంక్రాటిక్ ఇన్సఫిషియన్సీ ఉండొచ్చు, లేదా మ్యాల్ఫంక్షన్ ఉండొచ్చు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో ఉండవు అన్నమాట. ఆ ఇన్సులిన్ని అప్టేక్ చేసుకునే కెపాసిటీ ఉండదు. సో వీళ్ళలో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, పోర్షన్ కంట్రోల్ అనేది. సో పెద్దవాళ్ళలో ఎక్కువగా స్వీట్ తినాలి అనిపిస్తుంటుంది పిల్లల్లాగే. సో మిడిల్ ఏజ్లో అంత క్రేవింగ్గా ఉండదు, కానీ ఓల్డ్ ఏజ్లో, తర్వాత పీడియాట్రిక్స్లో ఎక్కువగా షుగర్ క్రేవింగ్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో బయటకు వెళ్ళినప్పుడు చెరుకు రసం తాగాలని అందరికీ అనిపిస్తుంటుంది. సో ఈ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు చెరుకు రసం తీసుకోవచ్చా? సో చెరుకు రసం తీసుకోవచ్చు, బట్ మన షుగర్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉండాలి. మన బాడీ వెయిట్ ఎక్కువగా ఉండొద్దు, మన ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండొద్దు. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చు. కొన్ని పరిశోధనలు ఏం తెలుపుతున్నాయంటే, సో మన శరీరంలో క్రోమియం డెఫిషియన్సీ తోటి టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ షుగర్ కేన్ జ్యూస్లో కాపర్ కంటెంట్ అనేది, క్రోమియం కంటెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ మనము వైట్ షుగర్ వాడుతున్నామంటే మనకు అందులో క్రోమియం డెఫిషియన్సీ అనేది కనబడుతుందన్నమాట. అది రీఫైనింగ్ వలన అందులో ఉన్న క్రోమియం అనేది బయటికి వచ్చేస్తుంది. బట్ మనకు ఒకవేళ షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నామంటే అందులో వైట్ షుగర్ కన్నా 35 టైమ్స్, 35 సార్లు వాటిలో క్రోమియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని పరిశోధనలు తెలుపుతున్నాయి అన్నమాట. సో ఇండోనేషియాలో ఒక స్టడీ కండక్ట్ చేశారు, రీసెర్చ్ స్టడీ. అందులో తెలిపింది ఏంటంటే, బాగా వీళ్ళు వైట్ షుగర్ తీసుకునే వాళ్ళు వైట్ షుగర్ స్టాప్ చేసి ఒక గ్రూపు, అలాగే వైట్ షుగర్ బదులు చెరుకు రసం రీప్లేస్ చేసిన వాళ్ళు ఒక గ్రూపు, ఇలా వీళ్ళు రీసెర్చ్ స్టడీ చేశారనమాట. సో వీళ్ళ బ్లడ్ లెవెల్స్లో, తర్వాత యూరిన్ ఎక్స్క్రీషన్ ఆఫ్ కాపర్లో కూడా వీళ్ళ క్రోమియం కూడా బాగా ఇంప్రూవ్ అయినట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి అన్నమాట. సో క్రోమియం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో తద్వారా మనకి ఈ చెరుకు రసం నుంచి వస్తుంది. సో అందుచేతనే మన డయాబెటీస్ బెటర్ అయ్యే ఛాన్సెస్ షుగర్ కేన్ జ్యూస్తో ఉన్నట్టు మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి. కాకపోతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఇలాంటివి ట్రై చేయకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి, షుగర్ కేన్ జ్యూస్ అనేది అన్ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో తీసుకోకూడదు. వాళ్ళు వాడే వాటర్ ఏంటి, వాళ్ళు యాడ్ చేసే కలర్స్ ఏంటి, వాళ్ళు యాడ్ చేసే ఐస్ ముక్కలు ఏంటో ఇవి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒకవేళ అన్నీ సరి అయిన ప్లేస్లో ఉన్నా కూడా ఈ కాలంలో ఎక్కువగా మనకి ఈగలు వస్తుంటాయి. సో ఈగలతో మనకి రకరకాల డిజీజెస్ రావచ్చు, కలరా కానీ, అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, వామిటింగ్స్, డైరియా ఏదైనా రావచ్చు. సో అందుచేతనే ప్రొటెక్టెడ్ ప్లేసెస్లో చెరుకు రసం తీసుకోవచ్చు. వాటర్ సేఫ్గా ఉందా, ఐస్ ముక్కలు జాగ్రత్తగా వాళ్ళు పర్చేస్ చేసి వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసి వాటిని విరక్కొట్టేటప్పుడు సరి అయిన ప్లేసెస్లో పెట్టి విరక్కొడుతున్నారా, మరి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, మన గ్లాస్లో వేసేటప్పుడు. సో ఇవన్నీ ఎన్విరాన్మెంట్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్ఫెక్షన్స్ రాకుండా. సో అందుచేతనే మనం ఎప్పుడో ఒకప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నప్పుడు మనకు ఎటువంటి నష్టం ఉండదు. మోర్ సో అది ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ లాగాను, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి. సో షుగర్ కేన్ జ్యూస్ అనేది ఒక ఎక్సలెంట్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. డీహైడ్రేషన్లో కానీ, రకరకాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం సన్ స్ట్రోక్ ఇలాంటివి వచ్చినప్పుడు కానీ,
ఫీవర్ కన్వాలసెన్స్ కానీ హెపటైటిస్లో ఇది ఒక మంచి కూలెంట్ లాగాను, పొట్టలో గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు, కడుపులో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు ఇలాంటప్పుడు డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే తినే ఆహారం ఎక్కువగా తీసుకుని తర్వాత కదలిక, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా హై రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ ఉంటూ ఇలాంటి వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ తీసుకోకపోతే మంచిది. సో ఓవరాల్గా షుగర్ కేన్ జ్యూస్ అనేది ఒక హెల్దీ డ్రింక్. మనం కోలా బెవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్, స్క్వాషెస్కి కంపేర్ చేసుకుంటే కనుక షుగర్ కేన్ జ్యూస్ ఇస్ ఎక్సలెంట్ ఫ్రూట్ జ్యూస్.